రైతు భరోసాపై నేడు ఆదిలాబాద్ జిల్లాలో అభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఉట్నూరు రైతులతో ముఖాముఖి కానున్నారు మంత్రివర్గ సబ్ కమిటీ. రైతుల నుంచి సూచనలు సలహాలు స్వీకరించనున్నారు మంత్రులు. 5 ఎకరాలకు ఇవ్వాలా 10 ఎకరాల వరకు ఇవ్వాలా అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. ఇక నిన్న ఖమ్మం జిల్లాలో అభిప్రాయ సేకరణ చేశారు కేబినెట్ సబ్ కమిటీ. ఉమ్మడి జిల్లాల వారీగా వర్క్ షాప్లు నిర్వహిస్తోంది ప్రభుత్వం. రేపు మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డిలో వర్క్ షాప్లు నిర్వహించబోతున్నారు. రైతు భరోసా విధి విధానాలు రూపొందించేందుకు వేగంగా అడుగులేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల నుంచి అభిప్రాయ సేకరణ షురూ చేసింది. జూలై 23 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో రైతులు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కేవలం 10 ఎకరాలు కనుక కటాఫ్ పెట్టగలిగితే మాత్రం చిన్నకారు మధ్యతరగతి రైతులందరూ కూడా ఉపయోగపడుతుంది. రైతు బంధు, రైతు భరోసాని పూర్తిగా మార్చేస్తే ఆల్టర్నేటివ్గా అన్ని రకాల పంటలకే బోనస్ ప్రకటిస్తే. రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల అభిప్రాయాలివి. జిల్లాకి చెందిన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో రైతులంతా తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించారు. 10 ఎకరాల లోపు వాళ్లకి రైతు భరోసా, పట్టా లేకున్నా సాగు చేసే వాళ్లకి పథకం వర్తింపు, రైతు భరోసా కాకుండా పంటలకు బోనస్, కౌలు రైతులకి సబ్సిడీ కింద యంత్రాలు, పరికరాలు. చాలా మంది రైతులు 10 ఎకరాల్లోపు సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అన్నారు. సంవత్సరాలుగా సాగు చేసుకుంటోన్న పట్టాలు లేని వారికి కూడా రైతు భరోసా వర్తింపజేయాలన్నారు. రైతు బంధు, రైతు భరోసా ఇవేవీ కాకుండా అన్ని పంటలకు బోనస్ ప్రకటిస్తే రైతులు, కౌలు రైతులు అనే సమస్య లేకుండా ఉంటుందని మరికొందరు సూచించారు. అలాగే కౌలు రైతులకి సాగు యంత్రాలు, పరికరాలు సబ్సిడీ కింద ఇవ్వాలన్నారు మరికొంతమంది. కౌలు రైతులకి వాళ్ళని గ్రామాల్లో సభలు గుర్తించి కనీసం వాళ్ళకు సంవత్సరం సమయం ఇచ్చి ఎరువుల్లో కానివ్వండి, వ్యవసాయ పనిముట్లో కానివ్వండి, అట్లాంటివన్నీ కూడా దానిలో ఇస్తే బాగుంటుందని చెప్పి నా సూచన. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకి రైతు బంధు వస్తోందని, ఇకపై అలా జరగకుండా చూడాలన్నారు మెజార్టీ రైతులు. ప్రభుత్వం మాత్రం 10 ఉమ్మడి జిల్లాల రైతుల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తామంటోంది. 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి రాజకీయ పార్టీలు అందరూ అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా. ఒకటి మాత్రం నిజం, రైతు భరోసాకి సీలింగ్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే అది 5 ఎకరాలకా 10 ఎకరాలకా అన్నది తేలాల్సింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా మంది రైతులు 10 ఎకరాల వైపే మొగ్గు చూపారు. మరి మిగతా జిల్లాల రైతుల అభిప్రాయాలు ఎలా ఉంటాయో చూడాలి. అభిప్రాయ సేకరణ జూలై 23 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం సీఎంకు నివేదిక అందజేస్తుంది.